వెల్కమ్ టు MG9 న్యూస్. గోనెగండ్ల మండల వైసీపీ పార్టీ కార్యాలయంలో బుట్టా రేణుక జన్మదిన వేడుకలు. బుట్టా ఫౌండేషన్ ప్రజాసేవకు ప్రతిరూపం. బుట్టా రేణుకకి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపి శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ శ్రేణులు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు ధైర్య సాహసాలు చిహ్నంగా సేవ ధర్మానికి మార్గదర్శిగా నిలిచిన మా అభిమాన నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకకి 53వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మండల నాయకులు. గోనెగండ్ల వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు కేవి కృష్ణారెడ్డి, కాశీ విశ్వనాథరెడ్డి, టి మురళీ నాయుడు, దొరబాబు నాయుడు, టి ఇమ్రాన్ మాట్లాడారు. ఈ విశేషమైన రోజును ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయువు, అఖండ ఆనందం ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అడుగడుగున ప్రజల మద్దతుతో సొంత బలగంగా కూడిన శక్తివంతమైన నాయకత్వంతో మీ రాజకీయ ప్రయాణం అభివృద్ధి పథంలో వేగంగా సాగాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కార్యవర్గ ఉపాధ్యక్షులు పేట అల్లాబకాస్, చికెన్ రాజా, పద్మనాభం, అబూ సమాబు, అలీ ఉస్మాన్, గోవింద్, రంగారెడ్డి, జైపాల్ రెడ్డి, కులమాల శ్రీనివాసులు, నదిముల్లా, మహబూబ్, చింతపండు రహమాన్, ఉపేంద్ర, గంగాధర్, నాగేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో గోనెగండ్ల రూరల్ రిపోర్టర్ కాదర్ బాషా. పిల్లలకన్నా దూరం వేరు మీరు గుద్దులు ఆడుకుంటే పిల్లలన్నా చెప్తే వింటారు. చేనేతపురి నాయకురాలు పుట్టారు నాయకత్వం, చేనేతపురి నాయకురాలు పుట్టారు నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మనమేట పుట్టలేదు కదా నాయకత్వం. జై జగన్, మన పుట్టనే నాయకత్వం, మన మేడం పుట్టనే నాయకత్వం. ఈరోజు గోనెగండ్లలో మన చేనేతపురి నాయకురాలు ఎమ్నూరు ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ పెద్దలకు, నాయకులకు మరియు కార్యకర్తలకు, ప్రజలకు, ఈ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు 83వ బుట్టా ఫౌండేషన్ బుట్టా రేణుక గారు 53వ జన్మదినం వేడుకలు జరుపుకుంటున్నాము. మేము ముఖ్యంగా ఈరోజు ఈ జరుపుకునే సంబరాల సందర్భంగా బుట్టా రేణుక గారిని ఒక కోరిక కోరుతున్నాము. మా మండల ప్రజల తరపున, అందరి తరపున, మా నాయకుల తరపున, మా కార్యకర్తల తరపున వచ్చే సంవత్సరం 54వ పుట్టినరోజు 54వ పుట్టినరోజుకంతా ప్రతి మండలానికి ఒక వాటర్ ట్యాంకు, ప్రతి ఎమ్మెనూరు నియోజకవర్గానికి మొత్తంకి ఒక బోర్వెల్ బండ్ పెట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉచిత బోర్, రైతులందరూ కూడా ఉచిత బోరు సౌకర్యం కల్పించాలని బుట్టా ఫౌండేషన్ ద్వారా బుట్ట నీలకంఠ గారికి, బుట్టా రేణుక గారిని మా మండల ప్రజల తరఫున, మా నాయకుల తరఫున కోరుతున్నాం. 54వ పుట్టినరోజుకంతా ఆమె ఆ పని చేయాలని చెప్పి మేమందరం ఎలక్షన్లకు అతీతంగా ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకుడు చెప్పిన గ్రామాలలో బోర్లు వేయడానికి కానీ, ఈ నీటి ట్యాంకర్ని ప్రతి మండలంలో పెడితే ఎక్కడ ఏ గ్రామంలో నీళ్లు లేవో ఆ గ్రామానికి నీళ్లు తోలడానికి కానీ, లేదా పెళ్లిళ్ళకి కానీ అన్నిటికీ కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి మేడం గారు ఆ పని చేయాల్సిందిగా మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఇంతతో సమావేశాన్ని సెలవు. ఈరోజు కృష్ణారెడ్డి గారి సమక్షంలో నాయకులు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, కార్యకర్తలు, అలాగే పాత్రికేయుల మిత్రుల నుంచి అందరి సమక్షంలో ఘనంగా, అట్టహాసంగా ఈరోజు బుట్టా రేణుకమ్మ మేడం గారి జన్మదినం జరిగే శుభాకాంక్షలు తెలియడానికి ఈరోజు వచ్చినాము. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన గోనెగండ్లలో కేక్ కటింగ్ చాలా అట్టహాసం జరిగింది. ఇక్కడికి వచ్చిన పాతికేయ మిత్రులకైతేనేమి, నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ. జై జగన్, నాయకత్వం, మన పుట్టనే నాయకత్వం, మన వేణు పుట్టలేని నాయకత్వం. ఈరోజు గోనెగండ్లలో మన
చేనేతపురి నాయకురాలు యమునూరు ఇన్ఛార్జ్ అయినటువంటి మా మేడం బుట్ట రేణుకమ్మ గారి 53వ పుట్టినరోజు ఘనంగా గోనెగండ్ల మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, అలాగే మురళీనాయుడు గారు, మిగతా వివిధ పదవులు అలంకరించిన అందరు కార్యకర్తలు కానీ నాయకులు కానీ వివిధ పల్లెల నుంచి వచ్చిన కార్యకర్తలకు పార్టీగా మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా మేడం గారు ఎప్పటికీ కానీ ప్రజాసేవలోనే ఉన్నారు. ప్రముఖంగా పార్లమెంటులోనూ కూడా కర్నూలు సమస్యలని ఘనంగా వినిపించిన నాయకురాలు బుట్ట రేణుకమ్మ గారు. ఈరోజు బుట్ట ఫౌండేషన్ ద్వారా లక్షల మంది విద్యార్థులు అయితేనేమి, రోగులు అయితేనేమి ఎంతోమంది బాగుపడినారు. కానీ బయటకు రాదది, మన తత్వం చెప్తేనే ఏదైనా కానీ బయటకు వచ్చేది. ఎందుకంటే మేడం గారు ఎప్పుడూ ఈ డంబాలకి దూరంగా ఉండే నాయకురాలు. ఆమె చేసే పనిని కానీ చేసిన గుర్తింపు కానీ బయటికి తేలకుండా కానీ ఉంటుంది. అటువంటి నాయకురాలు మన మేడం బుట్ట రేణుకమ్మ గారు. మరి ఈరోజు యమునూరుల పల్లెల ఆయమ్మ వాణి, ఆయమ్మ కంఠము వినని నోరు ఉండదు. ప్రతి ఒక్క పల్లెలు కూడా ఆయమ్మ పేరు తెలిసిపోయింది. ఎందుకంటే ఈ కాలంలోన నాయకులు దండుకుంటారు, చాలామంది ఉంటారు, పిల్లికి భిక్షమయ్యేటువంటి నాయకులు కూడా ఉన్నారు. కానీ ఎవరు కానీ ఒక పరులకు సేవ చేస్తేనే మాధవ సేవ అనేటువంటి మంచి అభిప్రాయం కలిగిన నాయకురాలు. అటువంటి నాయకురాలని రేపు యమునూరుల తలకిందులుగా తపస్సు చేసి తెలుగుదేశం నాయకులు ఎంతమంది అడ్డుపడినా కూడా మేము గెలిపించుకుంటాము. ఏటి వరకైనా కానీ ఆమె కోసం యాటి వరకైనా కానీ పోరాటం చేసి గెలిపించుకుంటాము. జై జగన్. బుట్ట రేణుక గారి నాయకత్వం, మన మేడం బుట్ట రేణుక గారి నాయకత్వం.